జై భీమ్ తిరుపతిలోని ప్రధాన వార్తలు. ఒక సమయభావం లేట్ అయింది, కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల. జై భీమ్ తిరుపతిలో అయితే ప్రధాన వార్త అయితే రాయడం జరిగింది. ప్రధాన వార్తలకు వెళ్ళే ముందు అధికారం అణచివేత అనేటువంటిది ప్రధాన వార్త. అధికారం అణచివేత, ఏ విధంగా అయితే అధికారంలో ఉంటారో, ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరైతే ఉంటారో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు యంత్రాంగము వాళ్ళ కబంధ హస్తాల్లో పనిచేసేటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉంటాం. ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులు ఉన్నటువంటి వ్యక్తుల చేతుల్లో పోలీసు యంత్రాంగం ఉంటుంది, ప్రభుత్వ యంత్రాంగాలు ఉంటాయి. వాళ్ళు చెప్పిందే వేదంగా, వాళ్ళు చేసేదే చట్టంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తుంటాం. ఇలా ప్రభుత్వాలు ఎవరు ఉన్నా, ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయాలి. కానీ ప్రజలకు మేలు చేసా అంటే ప్రజలకు మేలు చేయవు. తిరగబడేటువంటి నేపథ్యంలో ఎవరైతే ప్రశ్నించేటువంటి గొంతుకలు ఉంటారో, ఎవరైతే మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయో వాళ్ళ మీద పసిగట్టుకొని కసితోని కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి నేపథ్యంలో మోడీ మీద మాట్లాడితే రాజద్రోహం కేసులు పెడతారు, దేశద్రోహులు అనేటువంటి ముద్రేస్తారు. ఇలా ఏపీలో మాట్లాడితే, ఏపీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడితే మా వ్యక్తి గొప్ప, మా లీడర్ గొప్ప అంటారు. తెలంగాణలో ఫలానా వ్యక్తి గురించి మాట్లాడితే వాళ్ళు దొంగ, మేము ఇట్లనా అట్లా అంటారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చేసేటువంటి అరాచకాలు. అధికారం చేతిలో ఉండి ఎవరైతే రాజకీయ నాయకుల దగ్గర పదవులు సంపాదించుకొని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాజకీయ నాయకులు మర్చిపోయి సామాన్యుల మీద క్రూరమైనటువంటి కుట్ర కుతంత్రాలు చేస్తారు. అందుకోసమే ప్రధానంగా రాసినటువంటి వార్త అధికారము అణచివేత. ఎమ్మెల్యేల పేర్లు చెప్తూ సామాన్యులపై కేసులు పెట్టిస్తున్నారు. ప్రశ్నిస్తే పగబట్టడం, నాయకులకు వెంబడించకపోతే వెంటాడి వేధించడం, కోటికి పైనున్న రైతులను ఆదుకునేది అన్నాడు. సామాన్య ప్రజలకు జరుగుతున్న నష్టం కూడా అణచివేతలో భాగమే. నాయకుల తీరు పట్ల పూర్తి అసహనం వ్యక్తపరుస్తున్న ప్రజలు. అణచివేతకు ప్రధాన కారణాలు అక్రమ వ్యాపారాలు, అక్రమ ఆర్థిక సంపాదనలు కోణాలు వెతికి మరీ అణచివేస్తున్నారు. చట్టాలు బలంగా ఉన్నా సామాన్యులకు ఉపయోగమేం లేదు. పైసలు ఉన్నదే రాజ్యం, పలుకుబడి ఉన్నోడిదే సామ్రాజ్యం. న్యాయస్థానాలను ఎక్కువ తప్పుదోవ పట్టిస్తున్న అధికార బాధ్యులే డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసినటువంటి నేపథ్యం. ఎందుకు నేను ఇవన్నీ రాశానంటే, ఇవాళ అధికారం ఎవడి చేతులు అయితే ఉంటుందో, అధికారం ఎవరి దగ్గర ఉంటుందో, అధికారము ఎవడి దగ్గర ఉంటుందో వాళ్ళు అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తారు. తప్పుడు ఆరోపణలు వేస్తూ, తప్పుడు కుట్ర కుతంత్రాలు వేస్తూ, ఇవాళ ఉన్నటువంటి అధికారం అయితే ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు చెప్పిందే వేదంగా, వాళ్ళు చేసేదే వేదంగా ఇవాళ చేసేటువంటి భయంకరమైన ప్రయత్నంలో ఇవాళ చాలా వరకు ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సామాన్య ప్రజలు అణచివేత విపరీతంగా పెరిగిపోతుందని డాక్టర్ బరిగెల శివ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య వ్యక్తులపై స్థానిక ఎమ్మెల్యేలు పేర్లు ఉచ్చరిస్తూ భయంకరమైన కేసులు పెట్టిస్తూ చిత్రవధకు గురి చేస్తున్నారు. ప్రతి జిల్లాలో సామాన్యుల కోసం కష్టపడి పనిచేస్తున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల సిఫారసు లెటర్లతో పోస్టింగ్లు ఇచ్చాక నాయకుల చెప్పు చేతుల్లో విధులు నిర్వహిస్తున్న కొంతమంది అధికారులు సామాన్యులపై విచ్చలవిడి రెచ్చిపోతూ కసిదీర పగబడుతున్నారు. నకిలీ బంగారం మూటలను పట్టుకొని చేతగాదు కానీ సామాన్యులను వేధిస్తున్నారు. కరడుగట్టిన భూ కబ్జాదారులతో చేతులు కలుపుతూ స్టేషన్లు ఇష్టరాజ్యంగా భూ కబ్జాలకు అడ్డగలుగా నిలయాలుగా మార్చేస్తున్నారు. నేరుగా కొంతమంది పోలీసు అధికారులు అయితే తరాలకు మించిన ఆస్తులను సంపాదిస్తున్నారు. విలాసవంతమైన విల్లాలు, కరడుగట్టిన ఆస్తుల సంపదనపై మక్కువతో భూ కబ్జాదారులకు పడని వ్యక్తులపై అధికార వ్యాపారంలాగా విరుచుకుపడుతున్నారు. చట్టాలు, న్యాయస్థానాలు బలంగా ఉన్నప్పటికీ సామాన్యులు నిరుపయోగంగా ఉందన్నారు. అక్రమంగా కేసులలో ఇరికించడమే కోసం గొడవలు రేపి సామాన్యులను ప్రేరేపించేసి లక్ష్యం నెరవేర్చబడే విధంగా అసలు గొడవదారులను పక్కన పెట్టి కొసరుగాళ్లపై చిత్రించలు పెడుతున్నారు. హైడ్రా నిర్మాణం దాల్చింది కేవలం హైదరాబాద్ కోసమేనా లేక రాష్ట్రమంతా అంటూ ప్రజలు పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. భూ కబ్జాదారులతో వ్యాపారాలు చేసే అధికారులు మానవత్వం సంపుకొని ఉద్యోగ
కబ్జాలు చేస్తున్నారు. అన్ని శాఖలను అధికారులు భూ కబ్జాదారులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్నారు. కేయూ అధికారులు అమ్ముడుపోయినంత మాత్రాన కబ్జాలు చేయబడిన భూములన్నీ భూ కబ్జాదారులకు వదిలేసినట్లే అన్నారు. కరడుగట్టిన భూ కబ్జాదారులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేయొచ్చు. పోలీసులు చెప్పినటువంటి వేదాల్లో భాగంగా పోలీసులు ఏ విధంగా అయితే అక్రమ కేసులు బనాయిస్తున్నారో అదే కేసులకు బలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎంత దారుణంగా ఉందంటే అధికార పార్టీ వాళ్ళు ఎవరెన్ని చెప్పినా అక్కడ ఉన్నటువంటి సామాన్యుని మీద గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ కార్యకర్త లాంటి వ్యక్తులు కూడా ఇష్టానుసారంగా మాట్లాడి రుబాబు చేసినప్పటికీ కూడా ఎవ్వరు కూడా మాట్లాడలేనటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే దానికి కారణం ఏంది? అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. అందుకోసమే ఇలా అధికారం ఉంటే ఏమైనా చేస్తాము, ఎంతగానో తెగిస్తాము అనేటువంటి ప్రధానమైనటువంటి నేపథ్యం. దీనివల్ల ప్రజలకి ఏమైపోతుందంటే ప్రభుత్వాల మీద అసహనం వ్యక్తం చేస్తారు, ఎమ్మెల్యేల మీద భయంకరమైన అసహనం వ్యక్తం చేస్తారు, లీడర్ల మీద భయంకరమైన అసహనం వ్యక్తం చేస్తారు. ఎందుకోసం అంటే ఓటర్లు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకునేటువంటి బాధ్యత, చెప్పేటువంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి సందర్భంలో వాయిస్ రేజ్ చేస్తారు. వాయిస్ రేజ్ చేస్తే వాళ్ళ మీద కుట్ర కుతంత్రాలు పసిగట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరికి అధికారం శాశ్వతం కాదు, ఎవరు అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలనేటువంటి ప్రధాన